వేదకాలంలో కాలగణన ఎలా చేసేవారో తెలుసా? నేటి గణితంలో సమయాన్ని లెక్కించడానికి అతి చిన్న యూనిట్ నానోసెకండ్ ఉంది. ప్రజలు సమయాన్ని ట్రాక్ చేయడానికి అనేక వనరులను కలిగి ఉన్నారు. కానీ వేదకాలంలో కాలాన్ని ఎలా లెక్కించారో చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో సమయాన్ని చూసేందుకు ఎలాంటి గడియారాలు లేనప్పుడు సూర్యుని గమనం, గ్రహాల గమనం నుండి ప్రజలు సమయాన్ని లెక్కించేవారు. ఆ సమయంలో సెకనులో 34,000వ వంతు కూడా లెక్కించేవారట, అది కూడా పూర్తి ఖచ్చితత్వంతో. అంతేకాదు, సంవత్సరంలో 365 రోజులకు సంబంధించిన పంచాంగాన్ని కూడా పూర్తి ఖచ్చితత్వంతో తయారు చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. వేద కాలచక్రంలో సమయాన్ని లెక్కించడానికి పూర్తి సూత్రాన్ని సిద్ధం చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ సూత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. వేద గణితంలో సమయాన్ని లెక్కించడానికి అతి చిన్న యూనిట్ కు కాష్ట అని పేరు పెట్టారు. కాష్ట కొలత సెకనులో 34,000వ వంతుకు సమానంగా పరిగణించేవారట. అదే విధంగా సెకనులో 300వ భాగాన్ని లోపం అంటారు. అదే విధంగా 30 క్షణాల ఒక విపాల్, 60 విపల్స్ లో 1 క్షణం, 60 క్షణాల 1 ఘడిగా చెబుతారు. ఈ రోజు మనం చూసినట్లయితే ఒక గడియారం దాదాపు 24 నిమిషాలకు సమానం. 2 యుగాలను కలిపి ద్వాపరం, వేదకాలంలో భూత, భవిష్యత్తు, వర్తమానాన్ని లెక్కించడానికి పంచాంగాలు తయారు చేశారు. ఈ పంచాంగాలలో అన్ని యుగాల గణనలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు 7 రోజులు వారం, 4 వారాలు నెల, 2 నెలలు ఋతువు, 6 ఋతువులు 1 సంవత్సరం, 100 సంవత్సరాల శతాబ్దం, 10 శతాబ్దాల సహస్రాబ్ది, 432 సహస్రాబ్దాలతో కూడిన వారం 1 యుగం భావనను అందిస్తాయి. 2 యుగాలు కలిపి ఒక ద్వాపర యుగం, 3 యుగాలు కలిసి త్రేతాయుగం, 4 యుగాలు కలిసి సత్యయుగం ఏర్పడతాయి. బ్రహ్మ ఆయుషు, అలాగే కలియుగ కాలం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం కలిస్తే మహాయుగం ఏర్పడుతుంది. అలాగే 72 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 1000 మహాయుగాలు కలిస్తే ఒక కల్పం ఏర్పడుతుంది. భూమిపై జీవితం ప్రారంభమై ముగిసే సమయమే కల్పమని పండితులు చెప్పారు. కాలచక్రంలో ఈ కాలానికి నిత్య ప్రళయ్ అని పేరు పెట్టారు. అలాగే నైమితిక ప్రళయ్ కూడా కాలానికి ఒక యూనిట్. ఇది 10 కల్పానికి సమానంగా పరిగణిస్తారు. ఇది దేవతల ఆవిర్భావం నుండి చివరి వరకు ఉన్న సమయాన్ని కవర్ చేస్తుంది. 730 కల్పాలతో కూడిన ఒక మహాలయం ఉంది. ఒక మహాలయ బ్రహ్మ జీవిత కాలం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.